బాపట్ల జిల్లా పాపాయిపాలెం రహదారిలో ప్రమాదం చోటు చేసుకుంది. మంచినీటి ట్యాంకర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉండి స్టీరింగ్ కంట్రోల్ చేయలేక ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడినట్లుగా స్థానికులు చెప్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు అప్రమత్తమై హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాక్టర్ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారాన్ని మా లైన్ మ్యాన్ ద్వారా ఎమ్మటే మేము సప్లై బంద్ చేసి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు చూసే సార్ ట్రాన్స్ఫర్ అది వాటర్ ట్యాంకర్ మొత్తం పోల్నంతా గుద్దేసి మొత్తం పోలంతా ఇరిగిపోయి ట్యాంకర్ కూడా అక్కడ పడిపోయిందండి. డ్రైవర్ కూడా ఆయన మత్తులో ఉన్నారు. మరి దీని పరంగా మేమేంటంటే వాళ్ళ ఓనర్లకి వాళ్ళకి తెలియపరిచాము. ఆ తెలియపరిచి వాళ్ళకి కాంపన్సేషన్ ఏమో ఇక్కడ హైవే వర్క్ చేసే వాళ్ళకి వాటర్ తీసుకెళ్తూ ఉంటారండి. ఇక్కడ నుంచి ఆ లోడ్ చేసుకోవడానికి ఇటు టర్న్ అయ్యి హైవే నుంచి టర్న్ అయ్యి ఇటు వచ్చాడు. ఇటు వచ్చినప్పుడు ఆయన ఈ డైరెక్ట్ ఇటు వచ్చేసి స్తంభాన్ని గుద్దేశాడు. గుద్దేయడంతో మొత్తం అటు పడిపోయాడు. మొత్తం వాటర్ ట్యాంకర్తో సహా అటు పడిపోయింది. ఏమీ కాలేదు. మా స్తంభం మాత్రం మొత్తం డ్యామేజ్ అయిపోయిందండి. ఏమండి డ్రైవర్ మత్తులో ఉన్నాడండి. అది కంప్లీట్ హైవే అథారిటీ వాళ్ళకి సంబంధించింది. వాళ్ళ సైట్ ఇంజనీర్ కూడా వచ్చాడండి, ఇక్కడే ఉన్నాడు. వాళ్ళకి కూడా సమాచారం ఏమైందో మొత్తం కూడా తెలియపరిచాము. అవన్నీ రాగానే మేము అన్నీ ఏర్పాటు చేసేసి వాళ్ళకి సప్లై